హలో హోమీస్, ఇవాళటి వీడియో వచ్చేసి దమ్ ఆలూని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా టొమాటోస్, పచ్చిమిర్చి వీటిని బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ని చిన్న చిన్న స్లైసెస్గా చేసేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో మసాలాస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో మేము ఇక్కడ కారం, పసుపు, ధనియా పౌడర్, సాల్ట్, కొద్దిగా గరం మసాలా వేసేసి ఈ మసాలాస్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఈ మసాలాస్ని మనం ఆయిల్ ఉంది కదా అందులో వేసేసేయాలి. వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి మనం ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకున్నాం కదా, అవి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసేయాలి. ఈ ఆనియన్స్ని బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇలా దగ్గరికి వచ్చాక మనం టొమాటోస్ని అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అవి కూడా పేస్ట్ చేసేసి ఇందులోకి వేసేయాలి. సో పేస్ట్ కూడా బాగా ఉడకనివ్వాలి. పేస్ట్ కూడా ఉడికాక మనం కొన్ని కాజూస్ని తీసుకొని వాటిని కూడా పేస్ట్ చేసేసి కాజు వాటర్ అనేది మనం ఈ కడాయిలో వేసేసుకోవాలి. సో ఈ మసాలాస్ పేస్ట్ అన్నీ బాగా ఉడికాక మనం ముందే చిన్న చిన్న ఆలూస్ని అయితే ఉడకబెట్టి పెట్టేసుకున్నాం. సో వీటన్నిటిని అందులో వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీ అయిన దమ్ ఆలూ రెడీ. Thanks for watching. Please do like, share and subscribe to my channel. Bye bye.